బలహీనలై ఉన్నారో రాబోతున్న అక్టోబర్ మాసంలో దేవా వారిని బలపరిచి మీరు వాడుకోమని అడుగుతూ ఉన్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ కుటుంబాలను ఆయన ఆత్మీయంగా ఉజ్జీవింపబట్టడానికి సహాయం దయచేయండి. ప్రార్థనలో రూపాంతరం పొందడానికి సహాయం దయచేయండి. వాక్యంలో ఉదక స్నానం చేయబట్టడానికి సహాయం దయచేయండి. ఆత్మలో పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కుటుంబం ఉండటానికి సహాయం దయచేయండి. రాబో దినాల్లో నీ కొరకునైనా ఆయా అనేక ఆత్మలను రక్షించే సాధనాలుగా ఒక్కొక్క కుటుంబాన్ని మీ సాక్షులుగా సంఘాలుగా లేవనెత్తుకోమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. అయా ఈ ఉదయకాలమున నాన్న అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న నీ దీనదాసుని కూడా మీరు బలపరిచి నీ సాక్షిగా వాడుకోండి నాయన. అదే రీతిగా వాక్యం అందించబోతున్న నీ దాసుని కూడా అయా నాన్న సిలువ చాటున మరుగు చేసుకొని మీరే మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాను. తను నీ ఆత్మతో నింపండి రాజా. నీకు మించింది తన నోటన రాకుండా అయా మీ ఆధీనంలో నీ కుమారుడు మీరు నిలబెట్టి వాడుకోమని అడుగుతున్నా. వెత్తబడుతున్న వాక్యమును దీవించి ఆశీర్వదించండి నాయన. అయా ఇదిగో తండ్రి ప్రత్యేకమైన పాటలు పాడబోతున్న బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి కుటుంబమును బట్టి స్తోత్రాలు. మార్గంలో ఉన్న వారిని క్షేమంగా నడిపించండి నాయన. ఈ దినమునకై రాలేకపోతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా వారిని నాన్న మరో అవకాశం ఇచ్చి నడిపించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. కృపలో నాయన నీ సన్నిధిలో ఆయా ఈ పరిచర్య అంతా మీరు తోడయుండి నడిపించమని అడుగుతున్నాను. ఆయా అదే రీతిగా యూత్ మీటింగ్ను కూడా నీ నామ మహిమద్దమే జరిగించండి. అనేక యవనస్తుల పరిచర్యలు వాడబట్టడానికి సహాయమును దయచేయండి. నడిపిస్తున్న డైరెక్టర్ను కూడా మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించమని అడుగుతున్నాం దేవా. అదే రీతిగా తండ్రి మా దేశములను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఇదిగో దేవా మా భారతదేశములకు రక్షణ దయచేయమని అడుగుతున్నాను. స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. ఏ తెగులకి గురిగా పోతుందో, ఏ విపత్తులకు గురిగా పోతుందో, అయా ఏ సమస్యలు ఎదుర్కోబోతుందో సమస్తము మాకంటే ముందుగా ఎరిగిన దేవుడు నీవు కాబట్టి నాయనా మీరే ప్రతి అపాయం నుంచి దేశాన్ని విడిపించమని అడుగుతున్నాం. మా దేశ నాయకుల్ని మీరు దీవించండి. అయా నా తండ్రి సరి అయిన పరిపాలన చేయటానికి, యథార్థమైన పరిపాలన చేయటానికి అయా ఇదిగో తండ్రి వారికి అట్టి జ్ఞానమును మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా నీతి కొరకు నానా అయా నిజాయితీగా పరిపాలన చేసే అనుభవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయా అధికారులుగా ఉంటున్న బిడ్డలు, ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీని మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. వారు ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న క్రైస్తులపై దాడులను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. వారికి కావలసిన ఆదరణ మీరు దయచేయమని అడుగుతున్నాను. ఆయా బాధింపబడుతున్న వ్యక్తుల్ని మీరు బలపరచమని అడుగుతున్నాను. బాధిస్తున్న వ్యక్తులను క్షమించి నాయన వారిని నాయన మీరే కనికరించి క్షమించమని అడుగుతూ ఉన్నాం దేవా. నీ కృపలో నా తండ్రి మా భారతదేశంలో ఉన్న సేవకులను బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసులను బట్టి, క్రైస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఆయా ఒక్కొక్కరిని మీరు నా తండ్రి ఆయా ఉజ్జీవింప చేయమని అడుగుతున్నాం తండ్రి. నా తండ్రి నీ రాకడ అతి సమీపంగా ఉంది. మేమందరం ఐక్యతతో ఏకాత్మ కలిగి నా తండ్రి నీ పనిలో నీ మాట చొప్పున జీవించు వారిగా ఉండటానికి సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఇదిగో దేవా ఎంతమంది సేవకులు అనారోగ్యాలతో ఉన్నారో, ఎంతమంది సేవకురాళ్ళు అనారోగ్యాలతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో, పరిచర్యలో నా తండ్రి బలహీనతలతో పొందుతూ ఉన్నారో తండ్రి, అట్టి వారందరినీ మీరు ఆదరించి బలపరిచి పోషించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అదే రీతిగా ఇతర దేశాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యుద్ధాలు జరుగుతున్న దేశాలని మీరు నెమ్మదిపరచమని అడుగుతున్నాను. అయా ఇదిగో తండ్రి తెగుళ్ళతో బాధపడుతున్న దేశాలని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను. ఆకలి దప్పులతో అలమటిస్తున్న దేశాలను మీరు పోషించమని అడుగుతున్నాము. అయా ఇదిగో తండ్రి అయా సునామీలతోటి నాన్న అయా ఇదిగో దేవ కొట్టుకుపోతున్న దేశాలని, ప్రాంతాలని నాయన మీరు నాన్న మీ ఆధీనంలో తీసుకోమని అడుగుచున్నాం తండ్రి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి మా కళ్ళ ముందు. అయా ఇదిగో భారం కలిగి ప్రార్థించే అనుభవాలు మా ఒక్కొక్కరికి దయచేయమని అడుగుతున్నాం దేవా. అయా ఇదిగో తండ్రి రైతులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారి పంట భూమిని మీరు ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మాకు నాణ్యత కలిగిన పంటను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. కృప చూపించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. రాజా నీ కృప నీ కనికరములు దేవా అయా ఇదిగో తండ్రి రైతులపై ఉంచమని అడుగుతున్నాం దేవా. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా తల్లి సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. అయా ఇదిగో తండ్రి ఆ సంఘంలో ఉన్న ప్రతి దుర్నీతిని మీరు పారద్రోలినైనా మీ నీతితో పరిచర్య జరగటానికి సహాయం దయచేయండి.
అక్కడ నీకు వ్యతిరేకరంగా జరుగుతున్న క్రయ విక్రయాలన్నింటినీ మీరు పారద్రోలిన తండ్రి అయా నా దేవ మీరు అక్కడ పరిపాలన చేయమని అడుగుతున్నాను. మీరే ఆ ఆలయానికి అయా ప్రధాన యాజకుడిగా ఉండి నడిపించమని అడుగుతున్నాం దేవా. కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. రాజా మీ కృపా కనికరములు నా తండ్రి నా దేవా సంఘంపై ఉంచండి. వెళ్తున్న విశ్వాసులను మార్చండి, సేవకులను మార్చండి, నాయకుల్ని మీరు మార్చమని అడుగుతున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో నాన్న కట్టబడిన ఆలయము, దర్శనపూర్వకంగా కట్టబడిన ఆలయము, ఎన్నో ఆత్మలు అక్కడ నా తండ్రి అయా సంపాదించబడిన ఆలయము ఈరోజు ఆత్మలు నశించటానికి కారణమవుతుండగా అయా ఇదిగో తండ్రి క్షమించండి నాయన మమ్మల్ని అందరినీ. ఆ యొక్క ఆలయంలోనే మేము అయా బాప్తిసం తీసుకున్నాము, ఆ ఆలయంలోనే నా తండ్రి నామకరణ చేసుకున్నాము, ఆ ఆలయంలోనే సేవ చేయాలని ప్రతిష్ఠించుకొని నా తండ్రి ఈరోజు ఆ ఆలయం గురించి ప్రార్థించడంలో మేము సోమరులై ఉంటే క్షమించమని అడుగుతున్నాము. బాధ్యతారహితంగా ఉంటే క్షమించమని అడుగుతున్నాం తండ్రి. మా ఆలయం అలా అవటానికి కారణము మేమే అయి ఉండొచ్చు తండ్రి. మమ్మల్ని క్షమించి కృప చూపించమని అడుగుతూ ఉన్నాం దేవా. నీ సహాయమును నాన్న ఆ ఆలయంపై ఉంచమని అడుగుతూ ఉన్నాం తండ్రి. రాధా నీ కృప నీ వాత్సల్యతను బట్టి నాయన నా దేవా మీడియా తీస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క మీడియా ద్వారా కూడా అనేక కుటుంబాలు ఆ లైవ్లో నా తండ్రి వీక్షిస్తూ వాక్యంలో బలపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాన్న ఈ యొక్క ఉదయకాల పరిచర్య అంతా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే ఉండి నడిపించమని అడుగుచ్చు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకొని పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు మా యందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మరణస్తులు క్షమించిన ప్రకారం మరణమును క్షమించుము, మమ్మను శోధనకు తేకకి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి బైబిల్ ఉమెన్ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే స్పెషల్ సాంగ్స్లో భాగంగా మొట్టమొదటిగా జి భాసుమూర్తి గారు, తదుపరి జి ఆశీర్వాదం గారు, ఆ తర్వాత జి ఝాన్సీ గారు వరుస క్రమంలో వచ్చి ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాము. భాసుమూర్తి గారు పాటతో పాటుగా కీర్తనలతో పాటుగా ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా కొన్ని మాటలు కూడా చెప్పాలని వారు తలంచారు. సమయాన్ని గమనించి మరి వారు పాడి వినిపించవలసిందిగా కొన్ని మంచి మాటలు చెప్పవలసిందిగా కూడా కోరుచున్నాము. థ్యాంక్ యూ. నేను మామూలుగా ఏదైనా విషయం చెప్పాలంటే ఇక్కడ మాటలతో దాదాపు ఎప్పుడు చెప్పలేదండి. ఆ మాటలను ఏదో నా అక్షరాల రూపంలో కవిత్వం రూపంలో పెట్టి చెప్పాను. ఈ డాటర్స్ డే సందర్భంగా డాటర్స్ అందరికీ దేవుని నామములు శుభాకాంక్షలు. మొదటిగా 90 సంవత్సరాలు నిండిన ప్రతివారు కూడా ఒక బంగారు తల్లికి బంగారు కూతురే కనుక బంగారు దీవెనలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఆడపిల్లని పుట్టినప్పటి నుంచే ఆడపిల్ల అనేసారండి. మగపిల్లాడు మాత్రం తిష్టేసుకొని కూర్చొని ఉండాలి, ఆడపిల్ల మాత్రం ఆడపిల్లే. ఎందుకు నాకు మనసుకి కొంచెం అట్లా అనిపించి దాని మీద ఒక చిన్న అది, ఎవరన్నారు ఆడపిల్ల ఆడపిల్లని, ఎవరన్నారు ఆడపిల్లని, ఏడనున్నా గలగల సాగే తీపి సెలయేరులా, మనసున మెదిలే మంచు మేడల, ఏడనున్న గలగల సాగే తీపి సెలయేరుల, మనసున మెదిలే మంచు మెడల, నిండు కుండల శీతాకాలపు ఎండల. శీతాకాలంలో ఎండ చాలా బాగుంటుందండి. నిండు కుండల శీతాకాలపు ఎండల, అలరారే ఆడపిల్ల, ఏడనున్నా ఆడ సంతోషాలే. ఊరు మారినా ఇంటి పేరు మారినా, ఇది గమనించాలి, ఊరు మారినా ఇంటి పేరు మారినా అమ్మా నాన్నల అందాల ప్రాణం, ఊరు మారినా ఇంటి పేరు మారినా అమ్మా నాన్నల అందాల ప్రాణం, ప్రభుని కానుక ఆడపిల్ల ఏడపిల్లే. ఆడపిల్ల ఎప్పుడు ఏడపిల్లే. ఈ ఆడపిల్లకి దీవెనలు తెలియజేయాలనుకుంటున్నాను. తేనెకు తీపిని రాసి, ఎలా ఉంటుందండి తేనెకు తీపిని రాస్తే? ఇదేం భావన అంటున్నారా?
తేనెకు తీపిని రాస్తే ఖచ్చితంగా కూతురులాగానే ఉంటుందండి. తేనెకు తీపిని రాసి మురిపాలతో ముద్దుల మాలలేసి ఆడపిల్ల తండ్రిని భలే అట్రాక్ట్ చేసేస్తుంది, వయసు పెట్టేస్తుంది, అంతే, ఇంకేం లేదు. తేనెకు తీపిని రాసి మురిపాలతో ముద్దుల మాలలేసి ఓరచూపుల వయ్యారాలు ఒలకబోసి గుండెను కరుగదీసి ఆడపిల్లనంటావు ఏడకోబోతావు. బాధేస్తుంది తలుచుకుంటే. ఆడపిల్లనంటావు ఏడకోబోతావు, ఏడనున్నా గుండె గదిలోనే నేను దాచుకునే కన్నవారి కమనీయ దీవెనలు దేవదేవుని పేరిట కుమార్తెలందరకు ఈ డాటర్స్ డే రోజున నిండుగా తెలియజేస్తూ హ్యాపీ డాటర్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ. దేవుని గ్రంథము దినదినము చదువుము, దేవుని గ్రంథము దినదినము చదువుము, పావన మార్గము జీవము సత్యము, పావన మార్గము జీవము సత్యము, ఎంచి తలంచుమో మించిన గ్రంథమో, ఎంచి తలంచుమో మించిన గ్రంథము, అంచితముగను రెండంచుల ఖడ్గము, అంచితముగను రెండంచుల ఖడ్గము, దేవుని గ్రంథము దినదినము చదువుము, పావన మార్గము జీవము సత్యము, తేనియ మధురము తినుము ప్రతిదినము, తేనియ మధురము తినుము ప్రతిదినము, ధ్యానము సేయుము దానన బ్రతుకుము, ధ్యానము సేయుము దానన బ్రతుకుము, నాథుని వాక్యము అరయుము భాగ్యము, నాథుని వాక్యము అరయుము భాగ్యము, పాదపు దీపము భక్తుల కవచము, దేవుని గ్రంథము దినదినము చదువుము, దేవుని గ్రంథము దినదినము చదువుము. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు,
నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరకిన నా యేసుడు. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ప్రత్యేక పాటల ద్వారా దేవుని మహిమపరిచినటువంటి జి భాసుమూర్తి గారికి, జి ఆశీర్వాదం గారికి, అలాగే జి ఝాన్సీ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పఠనానికి ముందుగా ఈనాటి ప్రసంగికులు మన ప్రియులు కె ప్రశాంత్ కిరణ్ గారిని మరి వాక్యం అందించడానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వారిని గురించి ప్రత్యేకంగా సంఘానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. సంఘంలో దేవుని ద్వారా బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప నాయకులు అని నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. డెడికేటెడ్గా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ ప్రశాంత్ కిరణ్ గారు సంఘానికి ఎంతో విలువైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. వాక్య పఠనానికి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు నాగభూషణం గారు. వారు వచ్చి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. దానికి ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని
జీవవాక్యము అనేటువంటి పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. జీవవాక్యము నా జీవితము నాకే వెలుగుతో బలమునై నాను నడుపునది, వెలుగుతో బలమునై నాను నడుపునది. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మాకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి, అధ్యక్షుల వారికి, మన సంఘ కాపరి గారికి, ఈరోజు మెసేజ్ కోసం ఏర్పడిన ప్రశాంత్ కిరణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము యెషయా గ్రంథము 40 అధ్యాయము 27 నుంచి 31 వరకు చదువుకుందాము. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుసున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మశీలుడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మశీలుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు సాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మశీలగా నడిచిపోదురు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ముఖ్యమైనటువంటి అంశంలోకి మనం ప్రవేశించాము. ఈనాటి దైవ సందేశాన్ని ప్రియులు కె ప్రశాంత్ కిరణ్ గారు వచ్చి సంఘమునకు అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినాన తండ్రి ప్రభా మీ వాక్యము చెప్పబోతుండగా తండ్రి ప్రభా, నా ఆత్మీయ కుటుంబంతో తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యం చెప్పనైంటుండగా తండ్రి ప్రభా, నన్ను ఒక సాధనముగా మీరు వాడుకొని తండ్రి మా అందరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి ఆయన మీ వాక్యమును నేర్చుకునేటువంటి బాలుడైనటువంటి స్థితిలో నేనున్నాను తండ్రి ప్రభా. నేను తొట్టిల్లకుండాను, అలాగే తండ్రి ప్రభా సమస్యలకుండాను మీరే తండ్రి ప్రభా ఈ వాక్యము చెప్పుటలో మీ యొక్క బలాన్ని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి నాయన మీ కృపలో నన్ను జ్ఞాపకం ఉంచుకోమని ఈ కొద్ది మనలో యేసునామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి నా ఆత్మీయ కుటుంబ సభ్యులతో నాకు మాట్లాడేటువంటి మరొక అవకాశం కలిగింది. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము. ఈ యెషయా గ్రంథం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథమును నార్మల్గా ఏమని పిలుస్తారంటే మినియేచర్ బైబిల్ అంటారు. మినియేచర్ బైబిల్ అని ఎందుకంటారు అంటే, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్లయితే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. దానికి సాదృశ్యంగా దాన్ని మినియేచర్ బైబిల్ అని పిలుస్తారు. అలాగే బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నట్లయితే ఆ 39 పుస్తకాలు యెషయా గ్రంథంలో 39 అధ్యాయాలుగా చూసుకున్నట్లయితే అవి ఏమి రిజంబుల్ చేస్తాయి అంటే సిన్, జడ్జిమెంట్ అండ్ వార్నింగ్. అంటే పాపము, తీర్పు, అలాగే హెచ్చరికలు, ఈ భాగాలని అంటే ఈ థీమ్స్తో ఎక్కువగా ఉంటుంది. అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు దేనికి సాదృశ్యంగా ఉంటాయి అంటే కంఫర్ట్,
అండ్ అగైన్ కంఫర్ట్ అంటే ఆదరణ, తర్వాత హోప్ అంటే నిరీక్షణ, ఆ తర్వాత సాల్వేషన్ అంటే రక్షణ. ఈ థీమ్స్ని బేస్ చేసుకొని కొత్త నిబంధన గ్రంథం ఉంటుంది. ఆ 27 అధ్యాయాలు మరి దీన్ని బేస్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు యెషయా గ్రంథము, యెషయా భక్తుని ద్వారా మనం మన క్రిస్మస్ సందేశాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. యేసు ప్రభువారిని మెస్సయ్యగా అంటే ఎక్కువ ప్రవచనాలు ఈ యొక్క గ్రంథంలోనే మనకు కనిపిస్తాయి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 17 ప్రవచన గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే ఈ గ్రంథంతోనే మొదలవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సరే, మరి ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. మరి మనం అనుకున్నట్టుగానే ఇది కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. అందుకనే మనం గమనించినట్లయితే 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎలా ఉంటాయంటే, దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి వారు ఉన్నటువంటి కష్టాల్లో ఆదరణ వాక్యాలను, ఆదరణ మాటలను వారికి పరిచయం చేస్తారు. అలాగే 3 నుంచి 9 వచనాలు చూసుకున్నట్లయితే ఆ యొక్క భాగం దేని గురించి మాట్లాడుతుంది అంటే బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలాగే 12 నుంచి 31 వచనాల లేఖన భాగం మనం గమనించుకుంటే అది దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే దేవుని గుణలక్షణాలను ఆదరణ కలిగిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ భాగంలోని మరి ఆఖరి 5 వచనాలను మనము ఈరోజు ధ్యానిద్దాం. వాస్తవంగా ఈరోజు మాట్లాడేటువంటి ఈ భాగంలో 5 మాటలు మనం చూద్దాం, ధ్యానిద్దాము. దీంట్లో మొట్టమొదటిగా యాక్చువల్గా ఈ యొక్క నేటి దినానికై ఏర్పాటు చేయబడినటువంటి ఈ భాగం యొక్క అంశం వచ్చేసి ఏంటి అంటే టాపిక్ అదేంటి అంటే యెహోవా కొరకు ఎదురు చూచుట, నూతన బలము పొందుకొనుట. ఇది టాపిక్ నేమ్. అంటే వెయిట్ ఆన్ గాడ్ అండ్ రెన్యూవింగ్ న్యూ స్ట్రెంగ్త్, అది దీని యొక్క టాపిక్ పేరు. సరే, ఈ యొక్క భాగాన్ని నేను మొట్టమొదటిగా అంటే మనం సిద్ధపడేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం సిద్ధపడుతున్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. నాకు వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే వై షుడ్ ఐ వెయిట్ ఆన్ గాడ్, అంటే నేను ఎందుకు దేవుని గురించి వెయిట్ చేయాలి? అంటే విశ్వాసిగా నేను ఉంటున్నాను, మంచిగా ఉంటున్నాను, అన్ని కార్యాలు నేను చేస్తున్నాను. వై షుడ్ ఐ స్పెషల్లీ వెయిట్ ఆన్ గాడ్? ఎందుకని నేను ఆయన గురించి ఎదురు చూడాలి అనేటువంటి ఒక ప్రశ్న నాకు అనిపించింది. అప్పుడు సాధారణంగా మనకి ప్రశ్న వస్తే మన మనస్సు ఎప్పుడైతే మనకి ప్రశ్న వస్తుందో ఆటోమేటిక్గా మన మనస్సు మనకు సమాధానాలను ఎతికి పెడతా ఉంటుంది. అంటే ఎప్పుడు మనం ధ్యానంలో ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి అంటే ఆ యొక్క సమాధానాలు ఎలా ఉన్నాయంటే మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట, దేవుడు మనుషులను తన రూపంలో సృజించెను అని ఉంది. ఎంత ఆశ్చర్యం! మనిషి ఎంత చంచలుడు అయినప్పటికీ దేవుడు అది తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన స్వరూపంలోనే సృజించుకున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను అనిపించింది నాకు. రెండవ మాటగా నాకేమనిపించిందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి సారాంశం మనకు తెలిసిందే. అది ఏమిటి అంటే దేవుడై ఉండి మానవునిగా రావటం, ఆ యొక్క ఇది ఉంటుంది అక్కడ. అంటే దేవునితో కూడా విడిచిపెట్టకూడదనే భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అనేటి మాట ఉంటుంది మనకి దాంట్లో. అంటే అక్కడ ఏం జరిగింది అంటే దేవుడు మనిషి అయ్యాడు, మనిషి సేవకుడయ్యాడు, సేవకుడు ఒక బలి పశువు అయ్యాడు. అంటే గాడ్ హ్యాస్ బికమ్ మ్యాన్ హ్యాస్ బికమ్ సర్వెంట్ హ్యాస్ బికమ్ సాక్రిఫైస్. ఏంటి అసలు ఇది? అంటే నేను ఎంతటోడిని, నేను అతి చంచలమైనటువంటి స్వభావం కలిగిన నా కొరకు దేవుడు దైవ స్వరూపాన్ని విడిచి మానవ రూపాన్ని ఎత్తుకొని అలా రావటం. అలాగే ఇంకా ఆలోచించినప్పుడు అసలు దేవుడు ఎందుకు వచ్చాడు? ఆయన్ని మనం ఏమని పిలుస్తాము? సర్వయుగములకు రాజు, అంటే నిత్యంగా ఉండేటువంటి రాజు, అంటే ఎటర్నల్ కింగ్ అంటే నిత్య రాజు. ఎలా వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు అంటే నాట్ టు రూల్ దిస్ వరల్డ్,
అంటే ఏలటానికి కాదు. మరి ఎందుకు వచ్చాడు? టు రిడీమస్. రిడీమస్ అంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు. అసలు ఈ అద్భుతం అంటే ఇది అంటే నాకు ఇలా అనిపించింది. ఏమనిపించిందంటే, అలాగే మళ్ళా అసలు ఎందుకు వచ్చాడు అంటే టు సీక్ అండ్ సేవ్ ద సిన్నర్, అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఏమైతే మనం పలుకుతూ ఉంటామో, వింటూ ఉంటామో, అలాంటి రాజు అసలు మానవ రూపంలో ఉండి ఈనాటికి సైతం మనము ఒక మెడవంచని జనాంగముగా పిలువబడుతూ ఉంటున్నప్పటికి కూడా మన కొరకు ఆయన ఇంత చేశాడు. నాకు అనిపించింది. అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నా జీవితంలో దేవుడు చేసిన 2 గొప్ప అద్భుతాలు ఏంటి అంటే ఇవే నాకు. అయితే వీటితో సరిపెట్టలేదు దేవుడు. వీటితో సరిపెట్టకుండా ఏమన్నాడు అంటే పునరుద్ధానుడైన తర్వాత, అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమని ఉంటుందంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండిన లాగున మీరును జయించినట్లయితే మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, అంటే నా జీవితంలో ఇప్పటివరకు నేను 2 అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేశాడు. 3వ అద్భుతం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి తన జీవితంలో పొందుకుంటేది ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాసిగా మనందరికీ తెలిసింది అది ఏంటి అంటే ఆయనతో నిత్య సహవాసము. అందుకోసమని అంటే దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలి అనేటువంటి మాటకి నాకు నా ధ్యానంలో వచ్చినటువంటి అంశాలను మేము ముందుంచాను. అయితే ఇప్పుడు అంశంలోనికి వెళ్దాం. మరి ఈ చదవబడినటువంటి 5 వచనాలను మనం చూసుకున్నట్లయితే, ఈ 5 వచనాల నుంచి ఒక్కొక్క వచనంలో నుంచి ఒక్కొక్క మాటని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. మొదటిగా 40వ అధ్యాయము 27వ వచనం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. గమనించండి, ఇది దేవుని గుణలక్షణాలను వివరిస్తూ ఆదరణ కలిగిస్తుంది. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత అనిపించింది, అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగము వాళ్ళు మమ్మల్ని దేవుడు మర్చిపోయాడని బాధపడుతున్నారు. అది ఈరోజు మనం ఒకసారి తరచు చూసుకుంటే మన జీవితాల్లో ఆ రోజు వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈరోజు బహుశా మనకు అన్ని కష్టాలు లేవు. కానీ వారు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో అది వేరైతే, ఈరోజు మనం కూడా చాలా బంధకాల్లో ఉన్నాం. ఎందుకు అంటే మనం కూడా మనల్ని ఎవరూ సరిగ్గా ఆదరించలేదనుకుంటున్నాం, మనల్ని ఎవరూ సరిగ్గా గుర్తించలేదనుకుంటున్నాం. మనకుండేటువంటి స్వకార్యముల్లో మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందుకని ఈ మాట నాకు ఏమని తెలియజేసింది అంటే, ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి, ఎలా ఎదురు చూడాలి అంటే ఓర్పుతో ఎదురు చూసినట్లయితే. అందుకనే ఎండ్యూరెన్స్. ఎప్పుడైతే మనము దేవుని కొరకు ఓర్పుతో ఎదురు చూస్తామో అప్పుడు మనం నెమ్మది పొందుతాం. ఒకసారి గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల లేఖన భాగం. ఈ భాగము ఇలా ఉంటుంది. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైనను ఆపదలోను, నా స్వజనుల వలనైనను ఆపదల్లోను, అన్యజనుల వలనైనను ఆపదల్లోను, పట్టణముల్లోను ఆపదల్లోను, అరణ్యములోను ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలనే ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. అంటే ఈ చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు అతను పడినటువంటి శ్రమలు ఇంత అంతా కాదు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలో 5 మార్లు, అలా ఎన్నిసార్లు ఓడ బ్రద్దలైపోవటం, ఇవన్నీ కూడా అంటే ఇన్ని శ్రమలు అనుభవించి
అయినా సరే ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడు అంటే ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకి శ్రమలు కొత్త కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు జీవించిన కాలంలో మనకు బోధించినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, శ్రమలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా అందుకనే కదా ఈవెన్ బీటిట్యూడ్స్ అంటే మనకి మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో అనేక పర్యాయములు మీకు శ్రమలు కలుగుతాయి, అయినప్పటికీ మీరు నా గురించి నా వలన మీరు హింసింపబడినను అది మీకు ధన్యత అని చెప్పారనమాట. అంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు లేదంటే ఇబ్బందులు లేదంటే అవమానాలు భరించాల్సి వస్తుంది. భరించాలి. అది ఇక్కడ మనం ఈ మాటలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వీ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ బేర్ ఎవ్రీథింగ్ విత్ లవ్. అది ఎందుకంటే క్రైస్తవుడిగా ఎందుకంటే మీరు ఏం భరించినా కూడా మీకు ఇష్టం లేకుండా కాదు, ప్రేమతోనే భరించాలి. అందుకని కదా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ తాళుకొనును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ఎవ్రీథింగ్ హీ సేస్. సో అటువంటి అంటే ఓర్పు కలిగి దేవునికి కోసం ఎదురు చూడాలి. డెస్పైట్ ఆల్ యువర్ హర్డిల్స్ అంటే మీకు ఎన్నైతే ఉన్నాయో అవన్నిటినీ పక్కన పెట్టి దేవుని కోసం ఎదురు చూడాలి. ఇలా చూస్తున్నప్పుడు సాధారణంగా ఈ మాటలో ఓర్పు అనేటువంటి మాటలో 2 మాటలు చూద్దాం. అది ఒకటి ఏంటంటే ఎప్పుడైతే వెనెవర్ యూ హ్యావ్ దిస్ ఎండ్యూరెన్స్, ఎప్పుడైతే నీకు ఓర్పుగా ఉంటున్నావో, ఓర్పుగా దేవుని కోసం ఎదురు చూస్తున్నావో అప్పుడు యూ కెన్ లెర్న్ బెటర్. మనం ఎక్కువగా నేర్చుకోగలం. అందుకనే మొదటి మాట దీంట్లో అంటే ఈ మొదటి దాంట్లో ఒక 2 పాయింట్లు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే నేర్చుకొనుట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. లెర్న్ ఫ్రమ్ మీ అంటే యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాట. ఈ లేఖన భాగం మనందరికీ బాగా తెలిసిందే. ఎందుకంటే 11:28లో భారం మోయిచున్న సమస్త జనులారని ఉంటుంది. సో అంటే when you go through hurdles, when you have endurance while you wait on God, you will learn so many things. ఎందుకు? రెండో మాట చూద్దాం. మొదటి మాట నేర్చుకున్నట్టయితే దీంట్లో రెండో మాట చేర్చుకొనుట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లుగా మీరును ఇతరులను చేర్చుకొనండి. చూడండి, అంటే అంటే ఈ ఓర్పుతో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎదురు చూస్తూ ఉన్నామో ఈ ఓర్పులో మనం ఏం చేస్తామంటే వీ కెన్ లెర్న్, నేర్చుకుంటాము. అండ్ అగైన్ we will have an opportunity to అంటే చేర్చుకోవడానికి మనకి ఇది ఉంటుంది. మనం పౌలు భక్తుని గమనించినట్లయితే మనకి తెలిసిందే ఏంటి అంటే అతను ఎన్ని సంఘాలను కట్టారో మనందరికీ తెలిసిందే. అంటే అది ఎలా జరిగింది అంటే ఆయన ఆ ఓర్పులో ఎంతో నేర్చుకున్నారు. ఆ నేర్చుకొని అనేకులను క్రీస్తు మహిమార్థం, ఒక క్రైస్తవ విశ్వాసిగా మన పని ఏంటి అంటే ఇదే, క్రీస్తుని మహిమపరచుట్లో మనం ఏంటంటే దీన్ని చేర్చువారంగా ఉన్నాము. అంటే ఈ మొదటి మాటని ఈ విధంగా కంక్లూడ్ చేస్తున్నాను. ఎన్నో శ్రమలను భరించి దేవుని కొరకు ఓర్పుతో ఎదురు చూచుట ద్వారా దేవుడు పౌలుతో వ్రాయించిన పత్రికలను కొత్త నిబంధన గ్రంథంలో పొందుపరిచే అంత నూతన బలాన్ని దేవుడి నుంచి పొందుకున్నాడు. గమనించండి, మన టైటిల్ వచ్చేసి యెహోవా కొరకు ఎదురు చూచుట నూతన బలము పొందుకొనుట. పౌలు భక్తులు అందుకనే దగ్గర 13 పుస్తకాలు రాశారు. అంటే హెబ్రీ పత్రిక కాకుండా 13 పుస్తకాలు. మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో 13 పుస్తకాలు పౌలు భక్తుడే. అంటే పౌలు భక్తుడి చేత దేవుడు రాయించినవి అవి దాంట్లో గ్రంథస్థం చేయటం జరిగింది. అంటే ఇంత నూతన బలాన్ని ఎలా పొందుకున్నాడు? ఆయన ఎదురు చూశాడు. ఎలా ఎదురు చూశాడు? ఓర్పుతో ఎదురు చూశాడు. అండ్ అగైన్ అది నూతన బలాన్ని పొందుకున్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాటగా 28వ వచనం, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అవును, ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన సర్వసృష్టికర్త, సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. మరి అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు అని అంటే నాకు అనిపించింది,
ఎలా ఎదురు చూడాలి అంటే శ్రద్ధతో ఎదురు చూసినట్లయితే, శ్రద్ధ, అటెన్షన్. మొదటి మాట ఎండ్యూరెన్స్, ఓర్పు అయితే రెండవ మాట శ్రద్ధ, అటెన్షన్. ఈ భాగంలో ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల లేఖన భాగం. అంటే ఈ 1 నుంచి 10 వచనాలు చాలా ఎక్కువ కాబట్టి నేను ఎక్కడ అవసరమో అక్కడ చదువుతాను, ఒకసారి గమనించండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. ఈ భాగం మనకు తెలిసిందే. అంటే సమూయేలు బాలుడై ఉండగా దేవుడు సమూయేలుతో అంటే తన మాట్లాడతాడు. వాస్తవానికి వెన్ వి సీ దట్ బ్యాక్ డ్రాప్, అంటే ఆ యొక్క నేపథ్యాన్ని గమనించినప్పుడు ఏలీ దైవజనుడు, బహువృద్ధుడు అయినప్పటికీ దేవుడు ఏలీతో మాట్లాడట్లా. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి జ్ఞాపకం ఉంటాయి. కానీ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. మొదటిలా పిలవంగానే సమూయేలుకి అప్పటి వరకు దేవుని ప్రత్యక్షత లేదు కాబట్టి మరి యాజకుడైనటువంటి ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తము మీరు పిలిచారు కదా ఏంటండి అంటే, నేను పిలవలేదు అంటాడు. రెండోసారి, మూడోసారి కూడా అలాగే జరిగితే మూడోసారి వెళ్ళేటప్పుడు అయితే ఏలీ గమనించి ఏమని చెప్తాడంటే, సరే ఈసారి ఎవరైనా సమూయేలు నిన్ను పిలిచినప్పుడు చదువుదా ఉండదు, నీవు పండుకొ 9వ వచనం, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 10వ వచనం, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సో ఫైనల్లీ అంటే అతనికి అర్థమైంది ఏంటంటే దేవుడు తనతో మాట్లాడాడు. అండ్ అగైన్ అతను దేవుని ప్రణాళిక మొత్తం అక్కడ సమూయేలు, ఆ బాలుడైన సమూయేలుకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ భాగాన్ని నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, అసలు యాక్చువల్గా చిన్న పిల్లవాడు, అతనికి ఎలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఎలా దేవుడు అంటే ఈ చిన్న పిల్లవాడికి దేవుడి స్వరాన్ని వినగలిగే అంత ఎట్లా ఉంది అంటే, అంత ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని మనం గమనిస్తే, మీరు గమనించండి, సమూయేలుని మనం ఎలా చెప్పుకుంటాము అంటే, తల్లి అయిన హన్న గారు ప్రార్థన పోరాట ఫలితమే సమూయేలు. తనకి పిల్లలుండ్రు, తన తోడికోడలు తనని ఇచ్చేయటం, కానీ తను ఎక్కడికి వచ్చి దేవుని యొక్క స్థలంలో మొర్రపెట్టుకోవటం, ఇదంతా మనం గమనిస్తాం. అంటే ఒక తల్లి అంటే ప్రార్థనా పోరాటంలో పుట్టిన వాడు ఎవరు అంటే సమూయేలు. అలాగే తన జీవితం అంటే చాలా చిన్న జీవితం అయినప్పటికీ ఈ యొక్క భాగంలో మనం ఒక మాట చూద్దాం, 2 మాటలు. మొదటిది ఏంటంటే భయభక్తులు. ఒకసారి చూడండి, కీర్తనలు 34:7 వచనము, అలాగే 9వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. ఇది 7వ వచనం. 9వ వచనం, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. ఇది మనం గమనించాలి. అంటే డివోటీ అంటే భయభక్తులు కలిగి ఉండటం. భయభక్తులు లేకుండా అంటే అసలు దేవుని ప్రసన్నం చేసుకోవటం అనేది మనకి తెలుసు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏముంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అండ్ అగైన్ భయభక్తులు. రెండవ మాట చూద్దాం, క్రమము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి నడుచుకునే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. మనందరికీ తెలిసిందే, ఆత్మానుసారంగా జీవించుట, శరీరానుసారంగా జీవించుట, ఈ 2 క్వైట్ కాంట్రాస్ట్. సో ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా జీవిస్తామో, ఆ ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనకి ఒక క్రమం ఉంటుంది. నేటి మన జీవితాల్లో ఒక లేమి అంటూ ఉంది అంటే అది
క్రమరహితంగా మనం ఉంటున్నామేమో ఒకసారి గమనిద్దాం. క్రమసహితంగా ఉండలేదేమో ఒకసారి పరిశీలించుకుందాం. భయభక్తులు క్రమము కలిగి ఉన్నట్లయితే మనము శ్రద్ధగా ఉంటాం. ఇది ఈ రెండో మాటని ఒకసారి మనం ఎలా కంక్లూడ్ చేద్దామంటే ఒకసారి చూద్దాం. దేవుని స్వరాన్ని వినగలిగేంత శ్రద్ధతో ఎదురు చూచుట ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి యాజకునిగాను ప్రవక్తగాను మరియు న్యాయము తీర్చే వ్యక్తిగా ఉండే నూతన బలాన్ని పొందుకున్నాడు సమూయేలు. అంటే దేవునికి ఎడల శ్రద్ధ చూపాడు. ఆ శ్రద్ధతోనే అందుకనే దేవుని స్వరాన్ని వినగలిగేంత శ్రద్ధ. నేడు మన జీవితాల్లో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రార్థన ఇట్ ఈస్ 2 వే. అంటే ప్రార్థన ఎప్పుడు కూడా 1 వే కాదు, 2 వే. అంటే నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడి మాట మనం వినగలిగే అంత అట్టి ఆధ్యాత్మిక స్థితిని మనం పొందుకోవాలి. రెండవ మాట అయిపోయింది. మూడో మాటకు వద్దాం. 29వ వచనం ఒకసారి చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఈ మాటను చూద్దాం. అంటే ఎవరైతే అలసిపోతారో, సొమ్మసిల్లిపోతారో, ఎవరైతే శక్తిహీనులైపోతారో వారికి బలమిచ్చేది దేవుడే. ఈ మాటను నేను ధ్యానించినప్పుడు అవును, మన యొక్క మనం ఆధారపడేది దేవుని మీదే కాబట్టి దేవుడే మనకు అది ఇస్తాడు. అందుకని దేవునికి మనం ఎలా ఉండాలి అంటే, ఎలా ఎదురు చూడాలంటే కృతజ్ఞతా భావంతో దేవుని కొరకు ఎదురు చూడాలి. ఈ మాట మనం చూద్దాం. మూడో మాట కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. దీనికి సంబంధించినటువంటి ఒక లేఖన భావం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి 23 వచనాల లేఖన భాగం. ఈ నేపథ్యాన్ని మనకు తెలిసిందే. బబులోను రాజ్యము నెబుకద్నెజరు పరిపాలిస్తూ ఉంటాడు. అందుకనే 2:1 చెప్తాడు, 2వ సంవత్సరమున అతనికి కళలు కలుగుతాయి. ఆ కళల భావాల్ని తెలియజేయమని కోరతాడు. అలా కోరినప్పుడు ఎవరు కూడా అంటే కళ చెప్పడు కదా, కళ చెప్పాలి, కళ యొక్క భావం కూడా చెప్పాలి. అప్పుడు జ్ఞానులందరినీ పిలిచి అంటే ఆర్యోకుతో చెప్తాడు, వీళ్ళందరినీ యెరూషలేము నుంచి వచ్చి ఉన్నటువంటి జ్ఞానులందరినీ సంహరించేయండి అనేటువంటి ఒక పెద్ద ఇది వస్తుంది అక్కడ. ఆ సమయంలో దానియేలు ఏం చేశాడు ఒకసారి మనం గమనిస్తే 17వ వచనం. అప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకముందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంటే అక్కడ మనకు సందర్భం తెలుసు. దావీదున్నాడు, దావీదుకి 3 స్నేహితులు ఉన్నారు. మనకు తెలిసిన పేర్లలో షడ్రకు, అబేద్నెగో, మెషకు అనేటువంటి పేర్లు, అవి అక్కడ పేర్లు. సో వీళ్ళున్నారు. సో అతను ఏం చేస్తున్నాడంటే, అంటే ఇది ఇప్పుడు వచ్చింది ఒక సమస్య కాదు, మనం గమనించాలి. ఏ ప్రాబ్లం ఈజ్ డిఫరెంట్. అంటే ప్రాబ్లం అంటే సమస్య, ఛాలెంజ్ అంటే సవాలు. ప్రాబ్లం అంటే చాలా చిన్నది. అంటే ఒక వ్యక్తిగతంగా నాకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని నేను సాల్వ్ చేయడం చాలా ఈజీ, సాల్వ్ చేసుకోవటం. కానీ ఛాలెంజ్ అంటే సవాలు, అది చాలా పెద్ద విషయం. ఇక్కడ మీరు గమనించండి, అక్కడ ఆ విషయంలో ఏం జరిగిద్దంటే ఒక్క దానియేలుకే శిక్ష రాదు. ఏమొస్తుంది, ఎవరికి వస్తుంది అంటే యెరూషలేములో ఉన్నటువంటి అంతమంది జ్ఞానులనే చంపేయమంటున్నాడు రాజు. ఇది చాలా పెద్ద విషయం. ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్. మరి ఇలాంటి ఛాలెంజ్ని దానియేలు అతను తెలిసినటువంటి మార్గం చూడండి. అతను ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి దీనికోసం మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఈ కళ యొక్క భావాన్ని మనకి తెలియపరిచేటట్లుగా మనం ప్రార్థన చేద్దాము. ఈ మాటలో కృతజ్ఞత అనేటువంటి మాటలో 2 మాటలు చూద్దాం. మొదటి మాట ఏంటంటే నమ్ముట, రెండవ మాట లోబడుట. మొదటి మాట నమ్ముట. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ దావీదు చేసింది యాజ్ ఇట్ ఈజ్ ఇదే పని.
అతను ఏం వర్రీ అవ్వలేదు. అతను తెలుసుకున్నాడు, సింపుల్గా వచ్చాడు, తనకి తెలిసినటువంటి 3 స్నేహితులతో చెప్పాడు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, నాకు సమస్య వచ్చింది, నా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి, నాకు తెలిసినటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సమస్య పోయేటట్టు. అయితే ఇది నా వ్యక్తిగత సమస్య కాదు, ఇక్కడ చాలా పెద్ద సమస్య అది. అందుకని ఒక సవాలు అంటే ఏంటంటే షియర్ ట్రస్ట్ అంటే ఆన్ గాడ్, అంటే కేవలం దేవుని ఎడల. అందుకని చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో. మనం అందరం నమ్ముతాం దేవుణ్ణి, కానీ ఈ యొక్క మధ్యలో లైన్ మిస్ అయిద్దాము కదా, పూర్ణ హృదయముతో అనేటువంటి మాట. ఈ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. రెండో మాట దీంట్లోనే లోబడుట, అది మూడో సేమ్, దాని కింద 6వ వచనం చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సో ఎప్పుడైతే దానియేలు ఇలా తన స్నేహితులతో కలిసి తను విడిగా ప్రార్థించటం, అప్పుడు జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే మనకి తెలిసిందే. ఏంటి అంటే ఎప్పుడైతే అతను ఈ విధంగా చేశాడో, అతను కంప్లీట్గా దేవుని మీద నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా నమ్మాడు. అండ్ అగైన్ తను అప్పగించుకున్నాడో లేకపోతే లోబడ్డాడో, ఇమీడియట్గా దేవుడు అతనికి ఆ యొక్క కళని, ఆ కళ యొక్క మర్మాన్ని బయలుపరిచాడు ఇమీడియట్గా. అది ఒకసారి చూద్దాం. 20వ వచనం నుంచి, యాక్చువల్గా 23 చదువుతున్నాను. ఎందుకంటే వెన్ ఎవర్ వీ గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, అంటే ఎప్పుడైతే మనకి దేవుని నుంచి మనకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోయి ఆశీర్వాదాలు కలిగినాయో, అప్పుడు దావీదు యొక్క కృతజ్ఞత చూడండి. ఒకసారి 20వ వచనం చదువుతున్నాను. ఎట్లనగా దేవుణ్ణి అతను శ్లాఘిస్తున్నాడు. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నింటినూ దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. 23వ వచనం, ఇది ఒకసారి గమనిద్దాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తావని దానియేలు మరలా చెప్పెను. ఇంగ్లీష్లో, ఓ గాడ్ ఆఫ్ మై ఫాదర్స్, ఐ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్. అట్టి కృతజ్ఞత. మనం మనకి కృతజ్ఞత లేదని నేను అంటలేదు, ఎందుకు కృతజ్ఞతలో కూడా మనం కొంచెం వెనకబడుతున్నాం. ఈ విషయంలో మనం ఒకసారి గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మాటని, కృతజ్ఞత అనేటువంటి మాటని దానియేలుకి సంబంధించి ఎలా కంక్లూడ్ చేద్దాం. ఎంత పెద్ద సమస్య, సవాలైన పరిష్కారం ఆయన ఎందే ఉంటుంది అని నమ్మి ఆయన మీద ఆధారపడి కృతజ్ఞతాపూర్వకముగా ఆయనని వేడుకొనుట ద్వారా నూతన బలాన్ని దానియేలు పొందుకున్నాడు. ఆ నూతన బలం ఏంటో తెలుసా? దేవుడు అందుకనే దానియేలుని ఏమంటాడు? బహుప్రియుడవు. అది నూతన బలము. దానియేలు బహుప్రియుడు అనేటువంటి మాట ద్వారా దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పటివరకు మనం 3 మాటలు చూసాము. ఎండ్యూరెన్స్, ఓర్పు; అటెన్షన్, శ్రద్ధ; 3వ మాట గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. 4వ మాట చూద్దాం. 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఈ మాట చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. దీంట్లో నాకు అనిపించిన విషయం చెప్పే ముందు ఒక భాగం చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ గమనించినట్లయితే 3 జనరేషన్స్కి రాస్తున్నాడు. అక్కడ ఏమని రాస్తున్నాడంటే, పెద్దలారా మీకు ఆల్రెడీ తెలిసే ఉంది, యవనస్తులారా మీరు బలం పొందినవారు. ఈ మాటలు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అందుకని ఈ మాట చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద యాక్చువల్ స్టేట్ ఆఫ్ నార్మల్ థింగ్. మనం అలసిపోతాం, ఇచ్చేస్తాం. కానీ ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. సో హీ లుక్స్ ఆఫ్టర్ అస్. అందుకని ఈ మాటలో ఏంటంటే ప్రేమతో మనము దేవుణ్ణి ఎదురు చూడాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు.
మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు మా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఈ మాట చూద్దాం. అసలు ఎంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ మాట గమనిద్దాం. నేను మిమ్మల్ని ప్రేమించాను, అదేవిధంగా మీరు ఇతరులను ప్రేమించండి. మొదటి మాట. అంటే అందుకనే అతను దేవుడు చెప్తున్నటువంటి మాట, కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఇతరులను ప్రేమించండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల. అంటే ఈ మాట ఎందుకు నేను కొంచెంసేపు మాట్లాడుతున్నాను అంటే, మనము ఇతరుల ఎడల అంటే ప్రేమ కలిగి ఉంటున్నామా? ఎందుకంటే మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవునికి మనం శిష్యులు అవ్వగలం. అయితే నేటి దినాలలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, లోకంలో ఉండేవాళ్ళు ఇతరులను ప్రేమించలేకపోయినా పర్వాలేదు, కానీ సంఘాలలో ఉండేవాళ్ళు, సంఘములో విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు, సంఘములో ఎంతో కాలం నుంచి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి స్థితిలో ఉన్నారా? ఇది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మనం గమనిద్దాం, అంటే చాలా సంఘాల్లో ఈ విధంగా జరుగుతుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారా, లేదా ఒకరి ఎడల ఒకరు పగ కలిగి ఉంటున్నారా? సంఘాలు విడిపోతున్నాయి, సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక సంఘం విచ్ఛిన్నమైనది అంటే అక్కడ అర్థం ఏమిటంటే, మనం శిష్యులు కాదు, అది తర్వాత సంగతి, అది దేవుని నామానికి అవమానము, అపకీర్తి. ఇది చాలా పెద్ద విషయం. అంటే లిటరల్లీ అంటే మనం ఒక సంఘంలో ఉండి ఆ సంఘంలో గొడవలు ఉన్నాయి, ఆ సంఘంలో నేను నా యొక్క సహోదరులు సహోదరుల దగ్గర ప్రేమగా కాకుండా పగగా ఉంటున్నాను. దానివల్ల దేవుడి నామం కనపడిద్దా? పడదు. రెండోది, నేను శిష్యుడు ఉన్న తర్వాత సంగతి ఇంకా ఏంటంటే, దేవుని నామము అది దూషణ పాలవుతుంది కదా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ యొక్క అంటే ఇక్కడ మనం 3 మాటలు చూసిన దాంట్లో మొదటి మాట ఎండ్యూరెన్స్, పౌలు అంటే ఓర్పుతో ఎదురు చూడటం. రెండవ మాట అటెన్షన్, శ్రద్ధతో ఎదురు చూడటం, ఇది సమూయేల్ గారు. మూడవ మాట గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతతో ఎదురు చూడటం, దానియేల్ గారు. అయితే ఈ మాట ఏంటంటే మన గురించే. మనము ఈ యొక్క ప్రేమని ఏ విధంగా చూపిస్తున్నాము? ప్రేమతో దేవుణ్ణి ఎదురు చూస్తున్నామా? ఎందుకంటే ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి అని. అందుకని మొదటి మాట దీంట్లో బంధము. మనందరికీ తెలిసిందే, మినీ బైబిల్ అంటే చిన్న బైబిల్ అంటే దాని మినీ బైబిల్ అంటే 3:16 యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. We are all children of God through the faith that what we have on him. అంటే విశ్వాసం ద్వారా, విశ్వాసము. అందుకనే కదా మనకు విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఈ బంధం ఎంత విలువైనది అంటే, మేబీ దిస్ బాండ్ ఇట్ ఈజ్ బియాండ్ టు అవర్ బయలాజికల్ బాండ్. అంటే మనకు రక్త సంబంధం కంటే దేవుని రక్తములో కడుగబడిన వారముగా మనం పిలువబడుచున్నాం. అందుకని కదా వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో అట్టి ఆ బంధం మనకి ఈ ప్రేమలో ఉన్నట్లయితే, ప్రేమలో ఉంటేనే, అంటే బంధం ఉంటేనే. గమనించండి. రెండో మాట భారము. బంధం ఉండాలి, ఆ తర్వాత రెండో మాట ఏంటంటే భారము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఒకని భారమును మరి ఒకడు భరించుచు ఈ విధముగా క్రీస్తు నియమమును పాటించుడు. ఎల్ఓసి అంటే లా ఆఫ్ క్రైస్ట్. లా ఆఫ్ క్రైస్ట్ ఎల్ఓసి అంటారు. అంటే ప్రేమ అనేటువంటి పదం మనం మాట్లాడుతున్నాము అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీ హ్యావ్ ఏ బాండ్ విత్ గాడ్, వన్ థింగ్, అండ్ అగైన్ వీ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ గాడ్. అది మనకి ఆయనతో, దేవునితో బంధం ఉంది. ప్రేమ ఆ బంధం ఉంది కాబట్టే వీఆర్ సపోజ్డ్ టు బేర్ మొత్తం భరించాలి. అందుకనే ఆ భారం, ఆ బర్డన్ మనకు కలిగి ఉండాలి. అది. సో ఈ ప్రేమని మనం కంక్లూడ్ చేద్దాం.
ప్రేమ అనే బంధముతో భారము కలిగి అనేకులకు ఆయనే ప్రేమ, ఆయన కూడా ప్రేమ కాదు, ఆయనే ప్రేమ అని పరిచయం చేస్తూ మన జీవితాల ద్వారా చూపిస్తూ, ఎలా సాక్ష్యంగా చూపిస్తూ అనేకులను ఆయన శిష్యులుగా చేస్తూ ఆయన ఎడల మన ప్రేమను కనపరుద్దాం. అటువంటి ప్రేమతో దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే మనకి దేవుడు తన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఆఖరి మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ఈ మాట మనకు తెలిసిందే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మనం గమనించినట్టయితే ఇంతకు ముందు అంటే 30వ వచనం అనేది ఏంటి అంటే 30వ వచనం యాక్చువల్ స్టేట్ అంటే సాధారణంగా ఉండే స్థితి అదేంటంటే బాలుడు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టులుదురు. ఇది దీనికి క్వైట్ కాంట్రాస్ట్. అంటే అసలు చూడండి ఎంత ఇదంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారంట నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుట, సొమ్మసిల్లక నడిచిపోవుట. ఇజ్ ఇట్ పాసిబుల్ నార్మల్లీ? అసలు ఇది అయ్యిద్దా? మనం ఎంతో కొంత నడిచిన తర్వాత మనకి అలుపు వస్తుంది, ఎంతో కొంత పరిగెత్తిన తర్వాత వి గెట్ టయర్డ్. ఇంకా అసలు ఆ తర్వాత రెక్కల చాప పైకి తర్వాత సంగతి. కానీ అసలు ఈ మాట చూడండి, గమనించండి. ఈ మాట నేను ధ్యానం చేసేటప్పుడు నేను ఒక వ్యాఖ్యానంలో చదివాను. అదేంటంటే ఈ మాట ఈ 40వ అధ్యాయం 31వ వచనాన్ని తీసుకొని ఆది సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు వారి బోధలకు ఈ మాట ఎంతో ఉపయోగించుకున్నారండి. అది చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మీరు గమనించండి, ఇది సాధారణమైన స్థితి కాదు, ఒక అసాధారణమైనటువంటి స్థితి, అన్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ దట్ వాట్ వీ హ్యావ్. ఎందుకు? ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అలసిపోతాం, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం తొట్టిల్లుతాం, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పడిపోతాం. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ భాగం గురించి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు. నికోదేముతో యేసుప్రభు వారు మాట్లాడే మాట 3వ వచనం ఏంటి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్తున్నాడు. 5వ వచనం, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 2 మాటలను బట్టి మనం ఒక 2 చిన్న మాటలు చూద్దాం. ఒకటి ఏంటంటే మారు మనస్సు. మొదటిది అంటే ఈ అనుభవం. లాస్ట్ మాట ఏంటంటే 40-31 దాని మాట ఏంటంటే అనుభవము, ఎక్స్పీరియన్స్. ఈ మాటలో చూడండి, మారు మనస్సు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును, ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. వెన్ వి వెయిట్ ఆన్ గాడ్, మన దేవుడి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రత్యేకించి ఈ యొక్క మాట గమనించినట్లయితే మారు మనస్సు. అవును, ఎందుకంటే దేవునిలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఎందుకు? దేవుడు నాకు ఏం చేశాడు మొదట మనం మాట్లాడుకున్నాం. ఆయన చేసిందంతా కూడా మనం గమనించి తిరిగి మనం ఆయనకి ఏం చేస్తున్నాం అనుకున్నప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే దుఃఖం. అయితే ఈ దుఃఖం మంచిది. దాని తర్వాత అదే వచనంలో ఇంకో మాటను చూడండి, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. అది కాదు మనకు కావాల్సింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. అట్టి మారు మనస్సు మనకు ఉండాలి. 2వ మాట బాప్తిస్మము. ఈ మాట అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇదే అనుభవం. ఈ అనుభవమే మనకు కావాల్సింది. ఈ అనుభవం ఉంటేనే మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ 31వ వచనంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రెక్కలు చాపి ఎగరగలిగేటువంటి నూతన అనుభవం ఏంటి అంటే ఈ అనుభవమే. అది ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే
ఈ 5వ మాట కూడా మనకే. అంటే మొదటి 3 మాటలు 3 పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ 2 మాటలు అంటే ప్రేమ, రెండవది ఆఖరి మాట ఏంటంటే అది అనుభవం, ఎక్స్పీరియన్స్. ఈ 2 మాటలు మనకే. ఒకసారి ఈ మాటని ఇట్లా చూద్దాం. తిరిగి జన్మించిన అనుభవంలో మారు మనస్సు మరియు బాప్తిస్మముల ద్వారా మన దైనందిన జీవితంలో నూతన బలాన్ని పొందుకుంటూ రక్షణను కడదాకా కాపాడుకుంటూ నిత్య జీవమునకు వారసులవుదాం. మన కళ ఏంటి అంటే దేవుడు మనల్ని ఇలా పిలవాలి. ఏమని పిలవాలి? బల నమ్మకమైన మంచి దాసుడా. అంటే వీ గెట్ అవర్ డెస్టినేషన్. ఒకసారి చూడండి. తిరిగి జన్మించిన అనుభవంలో మారు మనస్సు మరియు బాప్తిస్మం ద్వారా మన దైనందిన జీవితంలో నూతన బలాన్ని పొందుకుంటూ రక్షణను కడదాకా కాపాడుకుంటూ నిత్య జీవానికి వారసులవుదాం. మరి ఈ మాటను ఒకసారి చూద్దాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి మాటలు గమనించినట్లయితే 5 మాటలు మనం చెప్పుకున్నాము. ఈ 5 మాటలు ఏంటంటే మొట్టమొదటిది ఎండ్యూరెన్స్, ఓర్పుతో ఎదురు చూడటం. 2 శ్రద్ధతో ఎదురు చూడటం, శ్రద్ధగా ఎదురు చూడటం, అటెన్షన్. 3వ మాట కృతజ్ఞతతో ఎదురు చూడటం, గ్రాటిట్యూడ్. 4వ మాట ప్రేమతో, లవ్. 5వ మాట ఆఖరి మాట ఎక్స్పీరియన్స్, అనుభవంతో ఎదురు చూడటం. ఈ విషయాలు మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది, మనం నిజంగా మన జీవితంలో ఓర్పుతో ఎదురు చూస్తున్నామా? అదొక ప్రశ్న నాకు అనిపించింది. ఈ ప్రశ్నకి సమాధానం అంటే ఎందుకు జీవిస్తున్నామా అంటే నాకు వచ్చిన సమాధానం జీవించేటువంటి స్థితిలో ఉండలేదు. అంటే మనం ఓర్పుతో జీవించలేకపోతున్నాం. ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే మనకి శ్రద్ధ తగ్గింది. 2వ మాట. ఎందుకు శ్రద్ధ తగ్గిందంటే మనము దేవుని ఎడల చూపించాల్సినటువంటి కృతజ్ఞతా భావాన్ని మనం విసర్జిస్తున్నాము, పోగొడుతున్నాము. ఎందుకు మరి కృతజ్ఞత తగ్గింది మన దగ్గర? ఎందుకంటే మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతూ ఉంది, మనలో ఉన్న ప్రేమ సన్నగిల్లుతూ ఉంది. అందుకని ప్రేమ చూపించలేకపోతున్నాం. మరి ఎందుకు ప్రేమ చూపించలేకపోతున్నామంటే దేవునితో మన అనుబంధం కొద్దిగా దెబ్బతింటూ ఉంది. ఇది అంటే మనము మన యొక్క దైనందిన జీవితంలో దేవునితో ఉన్న మనకు అనుబంధాన్ని మనం ఎలా కొనసాగిస్తున్నాం? ఎందుకంటే అనుదిన ఆహారంలాగా మనకు ఆయన దగ్గర నుంచే మనం తీసుకోవాలి కదా. మత్తయి సువార్త 4:4 మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన. మరి ఇది ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎవరైతే రక్షించబడలేదో అంటే ఫైనల్గా మనం మాట్లాడుకుంటే దీని యొక్క సారాంశం మొత్తం ఏంటి అంటే ఇప్పటివరకు ఎవరైతే రక్షణ అనుభవం లేదో వారు రక్షణ కొరకు ఆలోచించాలి, ఆ రక్షణానుభవాన్ని పొందుకోవాలి. ఇది ఒక విషయం అయితే, రెండవది మనము ఎంతో కాలం నుంచి రక్షణ కలిగి ఉన్నను ఆ రక్షణను కడదాకా కాపాడుకోవాలి. ఇదే మన యొక్క బాధ్యత. ఈ యొక్క సందేశాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. ఆఖరిగా కంక్లూజన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసుల వీరి జాబితా 11వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. మనందరికీ తెలుసు ద గ్రేట్ పేట్రియార్చ్ ఎవరు అంటే మనకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అందుకని మనం ప్రార్థించేటప్పుడు కూడా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మనం ప్రార్థిస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం. అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. అంటే వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నప్పటికీ, ఈ లోకములో ఆస్తిపరులు స్థితిమంతులు అయినప్పటికీ వారి యొక్క చూపు మనకి కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఎవరు పై ఉన్న వాటిని మాత్రమే దృష్టిస్తారో అన్నట్టుగా వారి జీవన విధానం సాగింది. 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను.
మనందరికీ తెలిసిన విషయమే. విశ్వాసులకు తండ్రి దేవుడే చెప్పాడు, నా స్నేహితుడు అబ్రహాం అని. మనందరికీ మూల పురుషుడు. మనందరము అబ్రహాము కొడుకు, అబ్రహాము కూతురని పిలువబడడానికి ఇష్టపడతాము. మరి ఆయన ఎలా ఉన్నాడు అని అంటే మనందరికీ తెలుసు. ఆయన యొక్క ఆస్తి కానీ ఆయన యొక్క స్థితి కానీ అద్భుతం. అయినప్పటికీ ఆయన దేనికోసం ఎదురు చూశాడంటే అది ఒకసారి చూడండి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అలాగే మనం కూడా ఎప్పుడైతే మన ఆశ, ధ్యాస, శ్వాస ఆ పునాదులు గల పట్టణం కొరకు ఉంటుందో అప్పుడు మనం క్రీస్తులో స్థిరపడి మరింతగా బలపడుటకు అవకాశం ఉంది. అట్టి స్థిరత్వం మన సంఘంలోని ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగాక. వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, సర్వశ్రేష్ఠుడా, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నన్ను ఒక సాధనంగా మీరు ఇక్కడ నిలబెట్టుకొని మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి ప్రభా. మేము మీ కొరకు ఎదురు చూడాలి. అందులో కొన్ని మాటలుగా మేము ఈరోజు మీరు మాతో మాట్లాడిన విశేషాలుగా చూసినట్లయితే ఓర్పుతో ఎదురు చూడాలి. అలా ఎదురు చూసినప్పుడు మేము నేర్చుకుంటాము, అనేకులను మీకు సాక్షులుగా చేర్చుతాము. అలాగే తండ్రి ప్రభా, శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధతో ఎదురు చూడాలి. ఆ విధంగా శ్రద్ధతో ఎదురు చూడడానికి మేము భయభక్తులు, క్రమమును అలవరుచుకోవాలి. అలాగే మూడవ మాటగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత మాకు ఎప్పుడు ఉంటుందంటే మేము సంపూర్ణంగా హృదయపూర్వకముగా మిమ్మల్ని నమ్మి మీకు మమ్మల్ని అప్పగించుకున్నప్పుడు ఆ యొక్క కృతజ్ఞతను మేము పొందుకుంటామని. అలాగే ప్రేమగా ఎదురు చూడాలి, ప్రేమతో ఎదురు చూడాలి. ఎందుకంటే మీరు ప్రేమ, మీరు మాకు ఆజ్ఞ ఇచ్చారు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఇతరులను ప్రేమించమని. ఆ యొక్క ప్రేమలో తండ్రి ప్రభా బంధము, భారం కలిగి ప్రేమించేలాగా మమ్మల్ని ఉంచండి తండ్రి ప్రభా. అలాగే ఐదవ మాటగా అనుభవము, ఆ మారు మనస్సు, బాప్తిస్మము అనేటువంటి రక్షణానుభవాన్ని మాకు మీరు మాట్లాడారు తండ్రి ప్రభా. వీటన్నిటిని బట్టి తండ్రి ప్రభా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఉచితమైతే తండ్రి ప్రభా ఈ విత్తబడినటువంటి వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని తండ్రి ప్రభా ఈ కొద్ది విన్నపములు యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రియులు ప్రశాంత్ కిరణ్ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. రెండు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. సంఘ సభ్యులు సుధారాణి గారి అత్తగారు మరియమ్మ గారి తల్లిగారైన అన్నంగి ఎమ్మెల్యమ్మ గారు వారి మొదటి జ్ఞాపకార్థ కుటుంబ సందర్భంగా సంఘమునకు స్నాక్స్ తీసుకొచ్చారు. కావున సంఘం పక్షంగా ఆ కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. కోయర్ డైరెక్టర్ రవి గారు ఈ స్నాక్స్ విషయంలో గమనించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆరాధన అనంతరము 12:30 యవనస్తుల కూడిక యూత్ డైరెక్టర్ ఝాన్సీ గారి ఆధ్వర్యంలో జరగబడుతుంది. యవనస్తులు తప్పగా హాజరవలసిందిగా కోరుచున్నాము. చివరిగా నేను 2 మాటలు మీతో పంచుకొని ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాము. అనేక సంవత్సరాలుగా మనం దైవ సందేశాలు వింటూ ఉంటాం, ఆరాధనకు వస్తూ ఉన్నాం, దేవుని ఆలయంలో ఎక్కువగా కనిపించాలని ప్రయాసపడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా దైవ సందేశం యొక్క ప్రభావం మన మీద ఎందుకో పనిచేయట్లా. కారణం దేవుని వాక్యం యొక్క శక్తి, గొప్పతనము ఎందుకో మనల్ని తాకలేకపోతూ ఉంది. దాని యొక్క ప్రభావాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. దేవుని యొక్క ఆ సందేశం యొక్క పవర్ని మనం అనుభవించలేకపోతున్నాం. మనల్ని దేవుని వాక్యం ఎందుకు మార్చలేకపోతుంది? కారణం ప్రాబ్లం వాక్యంలో లేదు, ప్రాబ్లం మనలోనే ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, మన సమస్య చెప్తాము. ఆయన మన సమస్య విని ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, కొన్ని మందులు రాస్తాడు. ఈ టైంలో ఇది వాడాలి, ఈ టైంలో వాడాలి,
అని రాస్తూ ఉంటాడు. ఒక మంత్కి మెడిసిన్స్ రాస్తాడు. ఆ మెడిసిన్స్ తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఆ నెల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్తాం. అయ్యా, నాకు మీరైతే మందులు రాశారు, నాకు ఏమీ తగ్గలేదు, ఏంటి నా పరిస్థితి అంటే, అప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, నేను రాసిన మందులు వాడావా? నేను రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు నడుచుకున్నారా అని అడుగుతాడు. మందులు చీటి ఏదో చంకలో పెట్టుకుంటేనో లేకపోతే జేబులో పెట్టుకుంటేనో దిండు కింద పెట్టుకుంటేనో మన జబ్బు తగ్గదు. ఆ మందు లోపలికి వెళ్ళాలి, అది నరాల్లో అణువులోకి వెళ్ళాలి. బైబిల్ కూడా అలాంటిదే. బైబిల్ ఏదో మనం ఆలయానికి వచ్చేటప్పుడు తెచ్చుకుంటేనో లేకపోతే మన నిద్రపోయేటప్పుడు మన దిండి కింద పెట్టుకుంటేనో లేకపోతే బైబిల్ చాలా శ్రద్ధగా వస్తున్నట్టు మన సంకలో పెట్టుకొని వస్తేనో దేవుని వాక్యం మనల్ని తాకదు, మనల్ని పనిచేయదు. అది మన నరాల్లో మన హృదయాంతరాలలోకి దూరే విధంగా, మూలుగులలోకి దూరే విధంగా మనము దాన్ని ప్రతిదినము కూడా దాన్ని ధ్యానించాలి. ప్రతిదినము మనము ఆ దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడానికి మన హృదయాలని మనం సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకోనంత కాలము దేవుని సందేశాలు ఎన్ని విన్నా అవి మన మీద ప్రభావాన్ని చూపించవు. మన కుటుంబ జీవితాలలో, మన ఫ్యామిలీ వర్షిప్లో కూడా మన కుటుంబ ఆశీర్వాదానికి దేవునికి మనం పాత్రులు కాలేము. ఎందుకంటే ఆయన మాటలు మనం అనుసరించినప్పుడు, ఆయన మాటలను మనం అంగీకరించినప్పుడు, ఆయన మాటల ప్రభావం మన హృదయాన్ని తాకనప్పుడు అది ఎందుకు ప్రయోజనకరంగా ఉండేటువంటి విధంగా ఉండదు. కాబట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే, పాపం అనే జబ్బు తగ్గి క్రీస్తు రూపం మనలో ఏర్పడాలంటే దేవుని వాక్యాన్ని మనము అప్లై చేసుకోవాలా. ఇది నాకు చెప్తున్నారు కదా, నేను దాన్ని ఎందుకు అంగీకరించి దానిని నా హృదయంలోనికి నేను అడాప్ట్ చేసుకోవట్లేదు అనేటువంటిది ఆలోచించినప్పుడు మనకున్నటువంటి పాపపు జబ్బు తగ్గుతుంది. అంతేకాదు దానికి మార్గం దేవుడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోనే ఏమని చెప్పారంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి మనం దివారాత్రం కాదు కదా, రోజులో కొంత సమయం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాము. ఆ విధానాన్ని మార్చుకోవాలి. దానికి నేను కూడా ఎగ్జంప్షన్ ఏం కాదు. నేను కూడా నా జీవితంలో ఆ దేవుని వాక్యాన్ని మనం మననం చేసుకోగలిగినప్పుడే దేవుని ఆ యొక్క ప్రేమకు మనం పాత్రలం అవుతాం. మరి సంఘం తరఫున ప్రశాంత్ గారు చక్కని వాక్య సందేశాన్ని అందించారు. ఇంకా దేవుడు వారిని బలంగా వాడుకోవాలని రాబో దినాల్లో సంఘానికే కాకుండా ఇంకా బయట సంఘాలకు కూడా వారి మాటలు, వారి యొక్క సేవ అది డెవలప్ అయ్యి అన్ని చోట్ల కూడా దేవుని వాక్యం ద్వారా ఆయన వాడబడాలని కోరుకుంటూ మరి వారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ముగింపు ప్రార్థన కనకరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మందా జోసెఫ్ గారు ఆశీర్వాదం తెలియచేస్తారు. చివరిగా ఆశీర్వాద కీర్తనతోటి ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. కనకరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయగల నాయన, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ ప్రభుదినాన్ని మాకు ప్రసాదించి తండ్రి, మేము ఇక్కడ నాయన సంఘంగా కూడి నాయన మేము ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకొని మిమ్మల్ని కనపరుచుకోవడానికి, మీ వాక్యం వినటానికి, మేము ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి నీ పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రం నాయన. ఈ దినం నా నీ దోసం ద్వారా ప్రశాంత్ కిరణ్ గారి ద్వారా మేము అందించిన వాక్యాన్ని బట్టి నీ పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రం ప్రభు. ఎంతో శ్రేష్టమైన వాక్యాన్ని మేము ఈ దినం విన్నాం ప్రభా. అందుని బట్టి నీ పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రం ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నాము, ఏ విధంగా మేము ప్రవర్తిస్తున్నాము నాయన, మేము దినదినం వాక్యం వింటూ కూడా నాయన మేము బయటికి వెళ్ళి మళ్ళీ మామూలు లోకములు మేము ప్రవేశిస్తున్నాం ప్రభా.
మేము దినదినం ఆధ్యాత్మిక బలపొట్టుకు నీ కృప, నీ దయ, నీ కృప మా మీద మెండారు కుమ్మరించు నాయన. నీ ఆత్మతో అభిషేకించండి నాయన. మేము నాయన నీ ప్రియబిడ్డలుగా ఈ లోకంలో జీవించుటకు, నీ నామం మహిమకరంగా జీవించుటకు నీ కృప చూపి సహాయం చేయండి. ఈ ఆరాధనంతా కూడా ఘనంగా జరిపించిన విధానం బట్టి నీ పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రం ప్రభువా. సాయంకాలం జరగబోతున్న ఆరాధన కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. సంఘ కాపరి గారిని దీవించి ఆశీర్వదించండి. ఆయన వేరే సంఘాల ఆహ్వాన నిమిత్తం ఆయన బిడ్డను ఆయన వాక్యం అందించడానికి వెళ్ళి ఉండగా ఆయన దీవించి ఆయన రాకపోకల ప్రయాణాలు తోడు నడిపించి కాసు కాపాడండి. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని మొత్తం దీవించి ఆశీర్వదించి ఆయన నీ నామం మహిమకరంగా మేమందరం జీవించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యందును ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఆమేన్.